ఎందుకంటే కష్టాల్లో కూడా మనం దేవుని స్తుతించాలి, ఇబ్బందుల్లో కూడా దేవునిని స్తుతించాలి. అట్టి రీతిగా దేవుడు మనలను కాపాడేవాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ పునరుద్ధాన పండుగలో ఆరాధన కూడికలో యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుని మనము వాక్య భాగంలోనికి ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. చదువుదామా? యెహోషువ గ్రంథం 188వ పేజీ 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. చాలుని చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్నారు, సాక్ష్యములు ఎందుకు కూడా మీ కృప చూపించారు. విన్నటువంటి సాక్ష్యాలు ప్రభునైనా నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విన్నారు కనుక సాక్ష్యాలకు తగినటువంటి ఫలాన్ని ప్రభు నీ బిడ్డలకు దయచేయండి. అటు రీతిగానే సదపని లేఖన భాగాన్ని కూడా విరిచిపట్టించండి. ఈ పునరుద్ధాన పండుగలో ఆరాధన కొడుకులో నీ వాక్యం చేత మేము ఆదరించబడ్డానికి నేను కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరచండి. దాసును మా కాంతులను వచ్చి మీరే మాట్లాడండి. మీ దాసుని ప్రభునైనా మీ ఆత్మ చేత ఎత్తుపట్టుకోండి. అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండినైనా మీ లేఖనాలు ప్రభునైనా మేము అర్థం చేసుకోవడానికి, గమనించుకోవడానికి మీ కృప చూపించమని, చేసిన ప్రార్థన పాతని చేర్చుకోమని, ఈ సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్దామా? ఆమేన్. ఆమేన్ అంటే అలాగా జరుగునుగాక అని. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు దేవునితో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది మీటింగ్లకు వెళ్తూ ఉంటారు. మీటింగ్లకి ఏదైనా ఎవరైనా పిలిచారనుకోండి, డోక్రా గ్రూప్ మీటింగ్లు కానీ, వేరే మీటింగ్లు కానీ, రాజకీయ నాయకుల మీటింగ్లు కానీ పిలిచినప్పుడు చాలామంది వెళ్తారు. వెళ్ళిన వారు కొంతమంది ఏదో అక్కడ ఏదో వినాలి, చేయాలని వెళ్ళేవారు. కొంతమంది అయితే పిలిచారు కనుక వెళ్ళకపోతే బాగోదని వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుని వారు చెప్తున్నటువంటి మాటలు వినకుండా అటు ఇటు చూసేవారు కూడా కొంతమంది. ఇది దేవుని సన్నిధానము, దేవుడు మనతో ఉండడానికైనా ఇష్టపడేటువంటి స్థలం కనుక మనం అటు ఇటు చూడకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు వింటే మనకి ఏం మేలు? దేవుని మాటలు వింటే మనకి ఏం మేలు కలుగుతుంది? ఆయన వాక్యము సత్యమైనది, ఆయన వాక్యం యథార్థమైనది, ఆయన వాక్యము జీవమునిచ్చేది. అనేకమైన పనిపాట్లలో మనం ఉంటున్నప్పుడు మనకు మేలు కలగాలంటే, మనం చేస్తున్న పనులు సఫలం కావాలంటే, మనకు ఉన్నటువంటి అవసరత తీరాలంటే మనుషులు కాదు మనకు సహాయం చేయవలసింది దేవుడే అనేటువంటి విషయాన్ని 108వ కీర్తన ఆఖరి వచనంలో మనం చూడగలిగాం. అట్టి రీతిగాని దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏదో దేవుని మాటలు కొద్ది 4వ 5వ హృదయంలో వేసుకుని మనం ఇంటికి వెళితే ఆ వాక్యాన్ని బట్టి మనకు మేలు కలుగుతుందని సత్యాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. చదవబడినటువంటి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎవరా వ్యక్తి? కాలేబు అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. కాలేబు యొక్క జీవితం శ్రేష్టమైనటువంటి జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవితం, దేవునికి విధేయత కలిగినటువంటి జీవితంగా కాలేబు యొక్క జీవితం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రాత్రి మనం ఎవరి జీవితం చూసామండి? యోబు యొక్క జీవితాన్ని చూసాం. యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనమును విసర్జించిన వాడు అతని జీవితంలో లక్షణాలుగా రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం యోబు యొక్క జీవితంలో. అది కూడా మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. వచ్చే శనివారం 2వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటాం. కాలేబు జీవితం కూడా శ్రేష్టమైనదే. ప్రియమైన బిడ్డలారా, కాలేబు జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే,
కాలేబు జీవితంలో ఉన్నటువంటి కాలేబుకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమే కానీ, నమ్మకమే కానీ, ధైర్యమే కానీ, విధేయత కానీ, వీటిని మనం చూసినప్పుడు మనము కూడా కాలేబులాగా జీవిస్తే బాగుంటుంది, దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారనేటువంటి విషయాన్ని మనము కూడా ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉందనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనము తెలియజేస్తుంది. కాలేబు జీవితంలో ఈ 14వ అధ్యాయం 6వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే కాలేబును దేవుడు దీవించిన విధానం ఇక్కడ ఉంటుంది. కాలేబు చేసిన పనుల గురించి మనం తెలుసుకోవాలంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలోనికి వెళ్తే కాలేబు యొక్క జీవిత చరిత్ర అక్కడ మనకు కనపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, 13వ అధ్యాయానికి రండి, 6వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనం. యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు చదువు ఓషియా అవునున్నవి. వీళ్ళందరూ కూడా గోత్రానికి సంబంధించినటువంటి గోత్రకర్తలు. ఆ గోత్రములో శ్రేష్టమైన వారందరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. వీరందరినీ ఏర్పాటు చేసి ఇక్కడ మోషే కానానును వేగు చూడడానికి పంపించిన సందర్భాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, తండ్రి పేరు యోధా గోత్రికుడైనటువంటి యెఫున్నె, కాలేబు యొక్క తండ్రి. కాలేబుకు కుమారులు కూడా ఉన్నారు, కుమార్తె కూడా కాలేబుకు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కాలేబు యొక్క కుమారులు దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి విషయంలో చూస్తే చూడండి ఒకసారి. దినవృత్తాంతం 4వ అధ్యాయం 15వ వచనంలో కాలేబు యొక్క కుమారులు కూడా మనం చూద్దాం. కాలేబు జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. కుమారులు ఈరు, ఏలా, నయీము. ఇక్కడ ముగ్గురు కుమారులు కనపడుతున్నారు కాలేబుకు, ఈరు, ఏలా, నయం. గమనించండి, కాలేబు కుమారులు ఉన్నారు, కాలేబుకు కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తె పేరు ఆక్షా. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో, అంటే ఆఖరి వచనంలో కనబడుతుంది. ఎవరండి? ఆక్షా. ఆక్షా అనేటువంటి కుమార్తె కాలేబుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. కారణం ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, ఇదంతా మనము ఎందుకు తెలుసుకోవాలి అంటే కాలేబు యొక్క జీవితం ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది, ఎంత ఉన్నతమైనదో తెలుసుకోవడానికి ఈ విషయాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 13వ అధ్యాయము 21 నుంచి మనం చూసినట్లయితే 21 నుంచి చూద్దాం. చూడండి, కాలేబు యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు. 13వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ వచనం. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని ఆమాతుకు పో మార్గముగా దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు, అహీమాను, చేసాయి, తల్మయను వారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయా కంటే ముందుగా కట్టబడింది. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండుతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష పండ్ల గల బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయను పేరు
పెట్టబడిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే కానానును వేగు చూడడానికి, హెబ్రోను వేగు చూడడానికి 12 మందిని ఏర్పాటు చేసి 12 మందిని పంపించినట్టుగా ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. వినండి, జాగ్రత్తగా వినాలి. యెహోషువ గ్రంథంలో వేగు చూడడానికి వెళ్ళిన వారిని మనం ఇద్దరమే చూస్తున్నాం. అది రెండవసారి యెహోషువ పంపించినటువంటి వేగుల వారు. ఇది చూడండి, యెహోషువ గ్రంథంలో ఇద్దరే ఉన్నారు వేగు చూడడానికి వెళ్ళిన వారు. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారండి? అక్కడ ఉన్నటువంటి గోడ మీద నివసిస్తున్నటువంటి వేశ్య ఇంటికి వెళ్ళిన వారు ఇద్దరే. అంతకుముందు మోషే ఈ కానానును హెబ్రోనును వేగు చూడడానికి పంపించిన సందర్భంలో మనం చూసినట్లయితే ఇక్కడ 12 మందిని మోషే గారు పంపిస్తే 12 మంది వెళ్ళి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వారు వేగు చూసినటువంటి ప్రాంతమును చూసి ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఆశ్చర్యపోయారో తెలిసింది. ఆ హెబ్రోను లోయ దగ్గరికి వారు వచ్చినప్పుడు, హెబ్రోనుకు వచ్చినప్పుడు అక్కడ అనాయకులు ఉన్నారు, అహిమా అనేటువంటి జాతులు వారు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎస్కోలు లోయలకు వచ్చి అక్కడ ఒక ద్రాక్ష గల కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను ఎక్కడికి తెచ్చారు? మోషే ఉన్నటువంటి ప్రాంతానికి. వారు 40 దినాలు వేగు చూసి 40 దినాల తర్వాత ఇవి తీసుకుని మోషే దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ పండినటువంటి ఫలాలను చూసి మోషే గారు ఆశ్చర్యపోయాడు. ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంటే దేవుడు వీరికి ఇస్తానన్నటువంటి స్థలము, ప్రాంతము ఎంత అద్భుతంగా పంటలు పండే ప్రాంతం అంటే శ్రేష్టమైన పంటలు పండేటటువంటి ప్రాంతం అది. అయితే ప్రియమైన బిడ్డలు, ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ద్రాక్ష గెలను చేత్తో పట్టుకురావచ్చు. మనం ఒక ద్రాక్ష గెల చేత్తో పట్టుకొస్తారా మీరు? ద్రాక్ష గెలని ఎప్పుడు ద్రాక్ష పళ్ళు కొనుక్కోలేదమ్మా మీరు? మరే మొక్కలు అలా పెడతారే. ఒక ద్రాక్ష ఏమంటే ద్రాక్ష పళ్ళు ఒక అర కేజీ ఏమన్నా, కేజీ ఏమన్నా చేత్తో పట్టుకొచ్చేస్తాం మనం. కానీ వీరు కోసుకొచ్చినటువంటి ఎస్కోలు లోయలో ద్రాక్ష పండు గల కోసినటువంటి సందర్భంలో చూస్తే ఆ ద్రాక్ష పళ్ళు గెలాలుగా ఉందంటండి. ఇద్దరు మనుషులు దండెము పట్టుకుని ఒక కర్ర మధ్య, దండం అంటే తెలిసమ్మా, అందుకనే బట్టలు వేసుకునే దండం కాదు, ఒక కర్రను ఇద్దరు మనుషులు మోసా, కర్రకి ఏదైనా కడితే దండం మోసుకొస్తున్నారు అంటారన్నమాట. వీరు దండము మోసుకుని ద్రాక్ష పళ్ళు గెలను వారు మోషే దగ్గరికి తీసుకొచ్చారంట. ఆ ద్రాక్ష పళ్ళ గెలను చూసినప్పుడు వారికి ఏమనిపించిందంటే తెలిసింది. అంటే మనిషి ఎంత ఎత్తు అయితే ఉంటాడో అంత ఎత్తు నుంచి భూమికి అందేదిగా అంత పెద్ద గల ఆ ప్రాంతంలో పండినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉన్నటువంటి పొలాలు, అక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేలలు అంత అద్భుతంగా పంటలు పండేవి. సారవంతమైన నేలలు అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వెళ్తుంది. మీరు నేను వ్యవసాయం చేయడం కనుక మనకు తెలియదు. కొన్ని పొలాలు రేగడి పొలాలు ఉంటాయి, నెల రేగడి ఉంటాయి, తర్వాత ఇసుక నెలలు ఉంటాయి. కొన్ని ప్రాంతంలో పొగాకు పండుతుంది, కొన్ని ప్రాంతంలో ఏదైనా పాదులు వేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రాంతాలలో ధాన్యం పండుతుంది. ధాన్యం పండిన పంటలు పండేటువంటి ప్రాంతాలు వేరే. మరి నర్సాపురం ఆ ఏరియాకి వెళ్తే మనం చక్కని పంటలు పండుతూ ఉంటాయి. సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి పొలాలు కూడా శ్రేష్టమైనటువంటి పొలాలు ఉంటాయి, శ్రేష్టమైనటువంటి పంటలు పండుతూ ఉంటాయి. అక్కడ వారు వేసినటువంటి పంట ఏదైనా కానీ ఫలించడమే తప్ప అక్కడ పోడవడం ఉండదు. దేవుడు ఇస్తానటువంటి ప్రాంతము కూడా సారవంతమైనటువంటి ప్రాంతం అని చెప్పడానికి ఇక్కడ ఈ ద్రాక్ష గెలను గురించి ఇక్కడ బైబిల్ మనకు వర్ణించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత 40 దినాలు 24వ వచనం, ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు అని పేరు పెట్టబడిన వారు 40 దినముల దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళిన పారాను అరణ్యమంతటి కాదేశులో ఉన్నటువంటి మోషే అహరోను యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకు వారు వచ్చి వారిని ఆ సర్వ సమాజముకు సమాచారము తెలియజెప్పిరి. ఆ దేశపు పండ్లను వారికి చూపించరి. వారు అతనికి తెలియబరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశము వెళితిమి, అది పాలు తేళ్లు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవే. అయితే ఆ దేశంలో నివసించుతున్న జనులు బలవంతులు అని వారు సమాచారం ఇచ్చారు. మోషే గారు మీరు చెప్పినట్టుగా మేము వెళ్ళాం, చూసాం. దేవుడు ఏదైతే మనకి ఇస్తానన్నటువంటి ఆ ప్రాంతం, ఆ స్థలము పాలు తేళ్లు ప్రవహించే దేశమే. ఆ దేశము దేవుడు ఇస్తున్న దేశం చాలా శ్రేష్టమైనది. కానీ
అక్కడ ఉన్నటువంటి జనాభా చాలా బలవంతులు అని చెప్పారు. ఎవరో వెళ్ళిన వారందరూ చెప్పారు. అందులో 10 మంది మాత్రం ఆ ప్రాంతమును గురించి ఏం చేశారో తెలిసింది. చాలా ఆశ్చర్యంగా వారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 26, 20, 33 వరకు చూడండి. 33, 26 నుంచి 33 వరకు చూస్తే 29 చదువుతామండి. 29 చూడండి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. ఇత్తీలు, యెబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుతున్నారు. కానానీయులు సముద్రం నొద్దను యొర్దాను నదీ ప్రాంతంలో నివసించుతున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని శోధన చేసుకుందాము, దానిని జయించుటకు మనకు శక్తి చాలును అని చెప్పాడు. కాలేబు చెప్పిన మాట ఏంటంటే, మనకు మనం వెళ్ళొచ్చి చేయొచ్చు, యుద్ధం చేయొచ్చు. యెహోషువ, కాలేబు మాత్రమే పాజిటివ్గా చెప్పారు. కానీ మిగిలిన వారు ఏం చెప్పారో చూడండి. 32వ వచనం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, వారి మీదకి మనం పోజాలము అని మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసములను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెపేలీలు సంబంధమైన వారు, అనాకు వంశపు సెబీలీలు కూడా చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంటిమని చెప్పారు. 10 మంది మాత్రం చెడ్డ సమాచారం చెప్పారు. 10 మంది ఏమన్నా తెలుసా? అబ్బో మనం వెళ్ళలేమండి, మనం జయించలేము, మనం వెళ్ళినా కానీ వారు మనలను తినేస్తారు. మనల్ని ఎలా తినేస్తారు? మిడతలను కూర వండుకుని తిన్నట్టు తినేస్తారు. వారు ఎదురుకుండా మేము ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాము. మాకు వారు ఉన్నత దేహుల్లాగా కనపడ్డారు. మేము వారి ఎదురు మిడతల్లాగా ఉన్నాము, మేము కూడా వారికి మిడతల్లాగానే కనిపించాం అని ఈ 10 మంది చెడ్డ సమాచారం చెప్పినప్పుడు 14వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలు జనాంగం అంతా ఎలుగెత్తి ఏడ్చినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి ఒకసారి 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సమాజం అంతా ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుపై సణుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులు మేమేలా సావలేదు, ఎరణ్య మంది మేమేలా సావలేదు, కత్తి వంత పడినట్లు యెహోవా మమ్ముని దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెనో, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి అంటూ 4వ వచనం కూడా చదివిందండి. వారు మనము నాయకుని ఒకరు నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు సర్వ సమాజం సాగిలిపడిరి. అప్పుడు దేశంను సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడికి యెహోషువయు, యెఫున్నె కుమారుడికి కాలేబు బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనము చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేళ్లు ప్రవహించే దేశమని ఇద్దరు చెప్పారు. యెహోషువ, కాలేబు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మానవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే, ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి ఆది కాండములో ఉంటుంది. దేవుడే చెప్పాడు, మానవుని యొక్క హృదయంలో తలంపులన్నీ కేవలం ఎల్లప్పుడూ చెడ్డవే, మంచి అంటూ మానవుని జీవితంలో ఉండవు. దేవుని మాట్లాడినాన్ని కూడా మన మనసు రాలేదంటే అర్థం ఏంటో తెలిసింది, మన హృదయము చెడ్డది. ఇక్కడ మోషే పంపించిన 12 మంది కూడా వెళ్ళిన వారిలో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రం మంచి సమాచారం చెప్పారు. అది దేవుడు చూపిస్తున్నటువంటి స్థలము కనుక దేవుడు మనలను అందులోనికి ప్రవేశింపచేసి, మనం కాదు యుద్ధం చేసేది, నువ్వు నేను కాదు యుద్ధం చేసేది, దేవుడు మన తరపున యుద్ధం చేస్తాడు కనుక దేవుని తరపున మనం వెళ్దాం అక్కడికి.
అమాయకులు ఉన్నా కానీ ఇంకా పెద్ద గొప్ప గొప్ప వారు ఉన్నా కానీ వారితో మనంగా యుద్ధం చేసేది ఎవరు చేయాలి? దేవుడు యుద్ధం చేస్తే మనం గెలుస్తాం, మనం యుద్ధం చేస్తే ఓడిపోతాం. కనుక మనము ఆ దేశంలోనికి వెళ్ళి దేశాన్ని మనము స్వాధీనపరుచుకుందాము. అందుకే యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకుని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చినది పాలు తేళ్లు ప్రవహించే దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి అని వారు ప్రాధేయపడి మోకరించి వారితో మాట్లాడారు. ఈ రోజున మోషేను దేవుడు హెచ్చరించడానికి, యెహోషువను దేవుడు హెచ్చరించడానికి, కాలేబును గురించి ఇందులో రాయడానికి కూడా శ్రేష్టమైన విషయాలు ఇందులో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కాలేబుకి బాధ కలిగేస్తుంది, యెహోషువకు కూడా బాధ కలుగుతుంది. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుణ్ణి ఎందుకు వీరు ఇంత తక్కువగా చూస్తున్నారు? మన జీవితంలో దేవుడు అనేకమైన మేలులు చేశాడు, అనేకమైన కార్యాలు చేశాడు. మనకి ఆయన కృపనే చూపించాడు, కానీ మన మీద ఆయన కోపాన్ని ఎప్పుడు కూడా చూపించలేదు. అయినా కానీ మనం ఎటువంటి వారం అంటే ఇశ్రాయేలు జాతికి చెందిన వారం కనుక వారు ఎలాగైతే తిరగబడ్డారో ఈ రోజున మనము కూడా అలాగే తిరగబడుతున్నాం. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మనం అక్కడున్నా సరిపోను, ఐగుప్తులో ఉన్నా సరిపోను, అక్కడ ఉండి మనము అక్కడ ఎందుకు చనిపోలేదు, అరణ్యంలో ఎందుకు చనిపోలేదు, ఎర్ర సముద్రంలో ఎందుకు చనిపోలేదు, ఇక్కడికి వచ్చి మనం చనిపోతున్నాం అని ఇంకా వీళ్ళకి ఏమీ కలగలేదు, ఆపద కలగలేదు, వీరు యుద్ధానికి వెళ్ళలేదు, అనాయకుల దగ్గరికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. అయినా కానీ వీరిలో ఉన్నటువంటి నిరుత్సాహము ఏమని చెప్తారో తెలుసండి? మేమేలా సావలేదు, అయ్యో ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యం మందు మేమేలా సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. మేము చనిపోయేటట్టు దేవుడు మమ్మల్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? చంపడానికి దేవుడు తీసుకొచ్చాడండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించడానికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు మేలు చేసిన తర్వాత మేలును మర్చిపోవడం మానవులైన మనకు చాలా సర్వసాధారణం. ఐగుప్తులు ఏమని ప్రార్థించారు వీళ్ళం? ఐగుప్తులు ఏమని ఏడిశారు వీళ్ళం? ఏడిశారు కదా, ఏమని ఏడిశారు? అయ్యో ఇటుకలు చేయలేకపోతున్నాం, గడ్డి తెచ్చుకోలేకపోతున్నాం, మా కుటుంబానికి ధాన్యం కావాలంటే ఇటుకలు చేసి అప్పగిస్తాను, ధాన్యం ఇవ్వడం లేదు. దేవుడా, ఏదో రకంగా ఐగుప్తుల నుంచి మమ్మలను విడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తే దేవుడు మోషేని ఏర్పాటు చేస్తే ఐగుప్తుల నుంచి వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 తెగులు చేశాడు దేవుడు, అద్భుతమైన 10 తెగులు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. 6 నెలలు వీరు నడిపించారు. దాహం అవుతుంటే బండ నుంచి నీళ్లు తప్పించాడు. ఆహారం అంటే మన్నాను కురిపించారు. మాంసం కావాలంటే పూరీలను వారి పాలెం పక్కన, వారి గుడారాల పక్కనే పూరీళ్ళు వచ్చి పడేటట్టుగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ చేసినా కానీ ఇశ్రాయేలు జనాంగం మరలా వెనుకకు తిరిగి చూస్తున్నటువంటి సందర్భాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మానవుని యొక్క జీవితం వెనకకు తిరగడమే కానీ ముందుకు చూసేటువంటి ముందు చూపులు ఎప్పుడూ ఉండవు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదినబడ్డారా, అయితే వీరేం చేస్తున్నారంటే సావు కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? అలా సావును కోరుకుంటున్నారు. మాకు మేలు చేస్తాడు మా దేవుడు, సజీవంగా దేవుడు మమ్మల్ని ఉంచుతాడు అనేటువంటి ఆలోచన వీరి దగ్గర నుంచి తొలగిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా కీడినే మనం కోరుకుంటూ ఉంటాం. ఇలా జరగదు అయినా కానీ జరుగుతుందని మనం అనుకుంటాం, అంతే. వీరేమనుకుంటున్నారు? ఐగుప్తులు ఎందుకు సావలేదు, అరణ్యంలో మేము ఎందుకు సావలేదు, కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎందుకు తీసుకొచ్చాడు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటకు మాకు మేలు కదా. ఎక్కడికి వెళ్ళిపోతారట? మళ్ళీ తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళిపోతారంట. ఐగుప్తులోంచి బయటకు రావడం ఎంత కష్టమైంది, మరలా ఐగుప్తులోకి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళిపోతారు వీళ్ళు? ప్రియదేవనులారా, వీరి ఆలోచనలు అంతా కూడా కష్టం వస్తుందంటే తట్టుకోలేని పరిస్థితి. దేవుడి కోపం వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు ఇలాగ అంటున్నారో దేవునికి కోపం వచ్చింది. మోషే అలాగే చూడండి, ఇక్కడ యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకుని వారితో ప్రాధేయపడి వారితో చెప్పింది, పాలు తేనెలు ప్రవహించే దేశము దేవుడు మనకు దానికి ఇస్తాడు అన్నప్పుడు అంటూ దేవుని మీద మీరు తిరగబడవద్దు అని మరలా వేడుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు కోపం వచ్చిందండి. కోపం వచ్చిన తర్వాత దేవుడు వెంటనే వచ్చి చెప్పేశాడు. ఏమని చెప్పాడు? మోషే, ఈ ప్రజల మాట వినాలని
ప్రజలు. ఎవరైతే ఇప్పుడు శనిగారు, ఎవరైతే ఇప్పుడు గుణిగినటువంటి శనిగినటువంటి వారందరినీ కూడా నేను ఈ అరణ్యంలోనే చంపేస్తాను. అరణ్యంలోనే తెగులు చేత వారందరూ కూడా చనిపోతారు. కానీ పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి ఎవరైతే తెలుసా, ఇప్పటి నుంచి చిన్న వయసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు పెరిగి పెద్దవారి 40 సంవత్సరాలు అయిన తర్వాత వారు పెరిగి పెద్దవారు అవుతారు కదా, వారిని మాత్రమే పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి నేను నడిపిస్తాను. నా మీద ఎవరైతే శనికి గొణిగి ఐగుప్తే మంచిదని మనలా అక్కడికి వెళ్ళిపోతామని ఎవరైతే ఆలోచన చేశారో వారిని అందరిని కూడా అరణ్యంలోనే రాలిపోతారని దేవుడు వారికి శాపాన్ని పెట్టాడు. ప్రియదినబడ్డారా, గమనించండి, దేవుడు చేసిన మేలును మనం కోరుకుంటూ దేవుడు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోతే మన జీవితంలో కూడా మేలుకు బదులు కీడు కలుగుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదినబడ్డారా, ఎందుకు కాలేబు గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, వెళ్ళిన 12 మంది వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారిలో యెహోషువ కాలేబు మాత్రమే ప్రత్యేకమైనటువంటి మాటను తీసుకొచ్చి మోషేకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా కాలేబుకున్న లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి లక్షణం ఏంటో తెలిసింది. కాలేబుకున్న లక్షణం, దేవుని మీద విశ్వాసము కనపరిచిన వాడు కాలేబు. ప్రియదినబడ్డారా, ఏం విశ్వాసము? దేవుని వాగ్దానాల పైన గొప్ప విశ్వాసము కాలేబు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగా? ఐగుప్తు నుంచి విడిపిస్తానన్నాడు, దేవుడు విడిపించాడు, వాగ్దానం నెరవేర్చాడు. ఎర్ర సముద్రం దాటించి పాలు తేళ్లు ప్రవహించే తీసుకుని నడిపిస్తానన్నాడు, ఇది కూడా కాలేబు విన్నాడు. దాహం ఎత్తే బండను చీల్చి నీళ్లు ఇచ్చి ఆహారం కావాలంటే మన్నాను కురిపించిన దేవుడు, మాంసం కావాలంటే పూరేళ్ళను కురిపించిన దేవుడు, పంపించిన దేవుడు, సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చిన దేవుడు ఇక్కడ ఎరుకోను పట్టుకోవడానికి, అలాగే ఈ యొక్క అనాకీలు వీళ్ళందరి మీద యుద్ధం చేయడానికి దేవుడు కృప చూపించడా? చూపిస్తాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశంలో మనం అడుగుపెట్టేంత వరకు దేవుడు మనకు కాపుదలగా ఉంటాడని విశ్వాసాన్ని కనపరిచిన వాడు కాలేబు. రెండవది, కాలేబుకు ధైర్యం ఉందండి. కానాను దేశాన్ని జయించడం గురించి మిగిలిన వేగులు భయపడినప్పుడు కాలేబు మాత్రం ధైర్యంగా ప్రజలందరికి ముందుకు వచ్చి వాళ్ళకి దండాలు పెట్టి, ఆ దేశము మంచిది, ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడని చెప్పి ధైర్యంతో వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మూడవది విధేయత. దేనికి? కాలేబు మోషే మరియు యెహోషువలకు విధేయత చూపించాడు మరియు దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడ్డాడు కాలేబు. మన జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడితే దేవుడు కూడా మనకు కూడా అద్భుత కార్యాలు ఆయన చేయరు. ఏంటో కాలేబు కూడా విధేయత అంటే తెలిసింది. దేవుని మాట వింటే దేవుడు మనల్ని నడిపిస్తాడంతే. మనము దేవుని బిడ్డలము, దేవుని పక్షముగా ఉండి మనము పోరాడితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అది కాలేబుకున్నటువంటి విధేయత. నాలుగవది నమ్మకత్వం. కాలేబుకున్నటువంటి నమ్మకత్వం ఏంటంటే తన విశ్వాసం మరియు తన ధైర్యంతో ఇశ్రాయేలుకు ఒక ఉదాహరణగా నిలిచాడు. ఎంత నమ్మకం అంటే తెలిసింది, దేవుడు మనకు చేస్తానన్నాడని చేసేసాడండి. మనం నమ్మితే చాలు గొప్ప కార్యాలు మనం చూస్తాము అని ఇశ్రాయేలు జనాంగానికి చాలా విశేషంగా కాలేబు చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, దేవుని మహిమను గుర్తించిన వాడు కాలేబు, దేవుని శక్తిని ఎరిగిన వాడు కాలేబు, 10 తెగుళ్ళు చేసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడు కాలేబు. అలాగే ఇవన్నీ కూడా దేవుని శక్తిని బట్టి జరిగినవి కనుక గ్రహించి ఈ కార్యం కూడా మనము పాలు తేళ్లు ప్రవహించే దేశం కానాన్లో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని తప్పకుండా ఎరిగి విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో, విధేయతతో జీవించిన వాడు కాలేబు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అయితే ఈ కాలేబు దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు అతనికి కలిగినటువంటి మేలేమిటి? మనకు కావాల్సినదిగా దేవుని సన్నిధానంలో దేవునితో ఉంటే మనకు కలగబోయే మేలేమిటి? దేవుని వాక్యాన్ని వింటే మనకు వచ్చే లాభం ఏమిటి? ఎవరైనా అదే కాదు చూసుకుంటాం. లాభం, ప్రార్థన చేస్తే ఏం లాభం, దేవుని ఆరాధిస్తే ఏం లాభం, దేవునితో ఉంటే ఏం లాభం, దేవునితో నడిస్తే మనకి ఏ లాభం? ఇదేగా మనం కోరుకునేది. ఈ కాలేబు జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం యెహోషువ గ్రంథంలోనికి వద్దాం. 14వ అధ్యాయం యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 6 నుంచి 15 వచనాలు మనము ధ్యానం చేసుకుని మనము ఈ సమయం ముందు దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. చదువుదామా? 14వ అధ్యాయము 6వ వచనం చూడండి.
యూదా వంశస్థులు రాగా కెనీజుడకు యెఫున్నె కుమారుడు కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. మోషే గారు, కాదేశు బర్నేలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశం వేగుచుచ్చుటకు యెహోవా సేవకుడైన మోషే నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కాలేబును వేగుచుడ్డానికి పంపించినప్పుడు ఎంత వయసు? 40 సంవత్సరాల వయసు. చదువుతామండి. ఎవ్వనికి భయపడక నేను చూసినది చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఎవరికి భయపడలేదు, చూసింది చూసినట్టు నేను వర్తమానము తెచ్చి తిని. 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములు కరుగునట్లుగా చేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాతో వచ్చిన సహోదరులు అందరూ అంటే 10 మంది సహోదరులు కూడా వారు యెహోవాను అనుసరించలేదు, కానీ వారు విధేయత చెప్పినప్పటికీ, వారు చట్ట సమాచారం చెప్పినప్పటికీ నేను దేవుని యందు విధేయత కలిగి నేను చూసినది వారికి నిండు మనసుతో అనుసరించి తిని కనుక చూడండి, దేవుడైన యెహోవా నిండు మనసుతో నేను అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతూ కనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలేబు వేగు చూసి వచ్చిన తర్వాత మోషే చెప్పినటువంటి మాట ఇది. ఏం చెప్పాడు? ఏదైతే ధైర్యం గెలి వేగు చూసి వచ్చావో అక్కడ సమాచారం ఏదైతే మాకు తెలియజేశావో, తెలియజేసిన బట్టి దాన్ని బట్టి దేవుడు నీకు ఆ స్థలముని స్వాస్థ్యముగా నీకు దేవుడు ఇస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పి ఈ రోజున ఆ స్థలాలు పంపకాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతటిని ఎవరికి ఎంత స్వాస్థ్యం రావాలో ఆ స్వాస్థ్యమును వారికి పంపకాలు చేస్తున్నప్పుడు కాలేబు వెళ్ళి మోషేతో చెప్తున్నాడు, మోషే గారు నాకు ఆ హెబ్రోనును స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పావు కదా, ఆ హెబ్రోను నాకు స్వాస్థ్యముగా దయచేయమని ఇక్కడ మోషేతో అడుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 10వ వచనం చదువుతామండి. యెహోవా చెప్పినట్లు చలివిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్ల వాడను, 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాకెంత బలము నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయుటకు గాని బొచ్చు చూపోవుటకు గాని నాకెప్పటి ఉన్నట్లు బలము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాల వయసులో ఈ వేగు చూడడానికి పంపించినటువంటి మోషే 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆస్తి పంపకాలంటే 45 సంవత్సరాలు వేచి చూశాడు. 45 సంవత్సరాల తర్వాత కాలేబుకున్నటువంటి శక్తి బలం చూస్తే దేవుడు కాపాడి భద్రపరిచి నడిపిస్తానంట. కాలేబు అంటున్నాడు, 40 సంవత్సరాల వయసులో ఏదైతే నాకు బలం ఉందో 85 సంవత్సరాలు నాకు వచ్చినా కానీ అదే బలము నాకుందని కాలేబు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి వయసు పెరిగే కొలితే బలం తగ్గిపోతుంది. 50 సంవత్సరాలు వస్తే బలం తగ్గిపోతుంది, 60 వస్తే ఇంకా బలం తగ్గిపోతుంది, 70 వస్తే ఇంకా బలం తగ్గిపోతుంది, 80 వస్తే ఇంకాను బలం తగ్గిపోతుంది. ఏం చేయలేనమ్మా పని, నేను నడవలేనమ్మా, నేను కూర్చోలేనమ్మా, నేను పనులు చేసుకోలేకపోతున్నామని మనం ఎన్నో శోకాలు పెడతాం. కాలేబుకున్నటువంటి శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాలేబును తన కుటుంబాన్ని తన బిడ్డలందరూ కూడా కాపాడి భద్రపరిచి నడిపించిన దేవాది దేవుడు 85 సంవత్సరాలు వచ్చినా కానీ కాలేబు జీవితంలో శక్తి అంట తగ్గిపోలేదంట. నేను కొంతమందిని చూస్తాను, 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళని చూస్తాను. వాళ్ళ కళ్ళు మసక రాలేదు, పళ్ళు కూడా ఊడిపోలేదు. 70 సంవత్సరాల వయసు వచ్చేసరికి పళ్ళు ఊడిపోతాయి, 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి పళ్ళు కనపడతాం మానేస్తాయి. కానీ కొంతమందిని చూస్తామని వారికి ఉన్న బలమును బట్టి శక్తిని బట్టి చూస్తే 100 సంవత్సరాల వయసు వచ్చినా కానీ పళ్ళు ఊడిపోలేదు, కళ్ళు అద్దాల మళ్ళలేదు. వాళ్ళం ఇంకా నువ్వు చిన్న చిన్న నలకలు కూడా చూస్తారు. బియ్యంలో రాళ్ళు కూడా
మా పెద్ద పెద్ద తల్లులు ఉన్నారు, బియ్యంలో రాళ్ళు ఏరే పెద్ద తల్లు 100 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. మనం సరిపోతామమ్మా? ఆ శక్తి మనకుందా? ఆ బలం మనకుందా? లేదు. కాలేబట్టున్నాడు, నాకు ఆ శక్తి ఉంది. 40 సంవత్సరాల వయసులో ఎంత అయితే బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉంది. ఈ బలం ఎవరు ఇచ్చారంట? దేవుడే తనకు బలాన్ని ఇచ్చాడు సత్యాన్ని ఇక్కడ మనం కాలేబు చెప్తున్నాడు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యం నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఎవరు? దేవుడే నన్ను సజీవునిగా కాపాడున్నాడు. అప్పుడున్న బలం ఇంకా ఇప్పుడు నాకు ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు. 12వ వచనం చదువుతామండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలను ప్రాకారముల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడింది కదా. ఆ దేవుడే నాకు తోడై ఉండుని ఎడలా యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుంటాను. మోషే గారు దయచేసి, యెహోషువా దయచేసి ఆ ప్రాంతాన్ని నాకు పంచిపెట్టు అంటున్నాడు. ఎందుకు ఆ ప్రాంతాన్ని పంచిపెట్టమని ఇక్కడ కాలేబు యెహోషువతో చెప్తున్నట్టు, యెహోషువ ఆ ప్రాంతాలని పంచిపెట్టడానికి మొదలుపెట్టాడు. ఎప్పుడు? 14వ అధ్యాయం 1వ వచనంలోనే మొదలుపెట్టాడు. దేవుడు చెప్పాడు ఎవరి స్వాస్థ్యాన్ని వారికి పంచిపెట్టేమని 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తే వారు చీటీ లేచి ఎవరికి వస్తుందో చీటీ లేచి పంచిపెడుతున్న సందర్భంలో కాలేబు వెళ్ళి యెహోషువతో ఈ మాట చెప్పినప్పుడు యెహోషువ తనకు కావలసినది ఇస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి. కాలేబు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ కాలేబును దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి శ్రేష్టమైన గుణం కాలేబులో? యెహోవాను ఎలాగ అనుసరించాడంటండి? నిండు మనసుతో అనుసరించువాడు గనుక. కాలేబు దేవునిని నిండు మనసుతో ఏం చేశాడంటే అనుసరించాడంట. అనుసరించడం అంటే అర్థం అంటే తెలుసా? మనం హీరోయిన్ని మనం అనుసరిస్తూ ఉంటాం, రాజకీయ నాయకులు అనుసరిస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి అనుసరించడం చాలా కష్టమండి. దేవుడు చెప్పినట్టుగా నడవాలి, దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, దేవుడు లెగమంటే లెగాలి, దేవుడు కొన్ని అన్ని కార్యక్రమాలు కూడా హృదయపూర్వకంగా మనము జరిగించాలి. అలాగే జరిగిస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవించడానికి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ యెహోషువ ఏం గమనించాడంటే యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యెఫున్నె కుమారుడు అంటే కాలేబు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి యెఫున్నె అనేటువంటి కెనేజీని కుమారుడైన కాలేబుకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించినట్లయితే ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని స్వాస్థ్యంగా పొందాలంటే దేవునికి మనం హృదయపూర్వకము దేవునిని అనుసరించేవాడుగా మనము ఉండాలనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియదు. కాలేబును గురించిన శ్రేష్టమైన విషయాలు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక వాగ్దానం ఇచ్చిన వాడు వాగ్దానం నెరవేర్చేవాడని కాలేబు ఒక్కడే గుర్తించాడు. యెహోషువ గుర్తించాడు. యెహోషువ నాయకుడు కాబట్టి యెహోషువ ఎప్పుడూ దేవునితోనే ఉన్నాడు. కానీ కాలేబు కూడా ఉండడం అనేది శ్రేష్టమైన విషయం. యెహోషువతో పాటు కాలేబు కూడా దేవునిని అనుసరించి దేవునిని యథార్థమైన హృదయంతో, విశ్వాసంతో, ధైర్యంతో, విధేయతతో, నమ్మకత్వంతో జీవించి ఆ వేగు చూడడానికి వెళ్ళిన ప్రాంతం గురించి దేవుని గొప్పతనాన్ని కాలేబు ప్రశంసించాడు. వాళ్ళు ఎంత అయితే ఏముంది, వాళ్ళ పెద్దవారైనా, అనాయకులున్నా, పెద్దవారున్నా, వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నా కానీ మన దేవుడు గొప్పవాడు. మనం మిడతల్లాగా ఉన్నా కానీ మన దేవుడు గొప్పవాడు, వారికంటే బలవంతుడు. వారిని జయించడానికి మనకు శక్తిని ఇవ్వగలిగిన వాడు మన దేవుడని సత్యాన్ని కాలేబు ప్రజలందరికీ చెప్పాడు. ఆ సందర్భంలో గొణుగిన వారిని, శనిగిన వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్య మార్గంలోనే దేవుడు రాలిపోయేలా చేశాడు. కానీ కాలేబు, యెహోషువ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు అడుగు పెట్టినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్పగా నడిపించినటువంటి మోషే కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేదండి. మోషేకి ఆరాధన దేవుడు
ఇవ్వలే. నువ్వు నా కుమారుడు దగ్గరికి వచ్చే అంతే. పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళడానికి వీలు లేదు. బండతో మాట్లాడమంటే నువ్వు బండను కొట్టావు గనక, ఈ అపరాధం నీ మీద ఉంది గనక, ఈ అపరాధాన్ని బట్టి నీవు పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళడానికి వీలు లేదని మోషేని దేవుడు ఆపాడు. కానీ చూడు అని కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ కానాను ప్రదేశం అంతా పాలు తేనె ప్రవహించే దేశం అంతటిని మోషేకు చూపించాడు. కానీ ఆ ప్రాంతంలోనికి మోషే వెళ్ళలేకపోయాడు. యెహోషువ వెళ్ళాడు, అలాగే కాలేబు వెళ్ళాడు. కాలేబు సంతతంతా కూడా వెళ్ళినట్టుగా శనిగిన వారు కొనుక్కుని వారు కూడా పాలు తేనె ప్రవేశించే దేశానికి వెళ్ళాలి. దేవుని యొక్క ప్రణాళిక చాలా శ్రేష్టంగా ఉంటుందండి. ఆయన కృప నిండుగా ఉంటుంది. ఆయనకు వద్దన్న పని చేసిన వారి మీద కూడా ఆయన అంతా పాపం ఉంటుంది ప్రియమైనవారా. కనుక దేవుని సన్నిధిని మనం నేర్చుకోవాల్సిన విషయం, కాలేబు దేవునికి విధేయుడిగా జీవించాడు, విశ్వాసంతో జీవించాడు, ధైర్యంతో జీవించాడు, నమ్మకంతో జీవించాడు, అలాగే యథార్థమైనటువంటి భక్తి భయభక్తులు కలిగి జీవించాడు. కనుకనే ఎబ్రోను నుండి స్వాధ్యంగా కాలేబు పొందుకొని మనం కూడా దేవుని ఎడలగా భయభక్తులు కలిగి జీవిస్తే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు, మనకు రావాల్సిన మేలులు దేవుడు అలాగే ఇస్తాడు అనేటువంటి విషయాన్ని కాలేబు జీవితం ద్వారాగా మనము నేర్చుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. కనుక ఈ మాటలను బట్టి దేవుడు మనలను దీవించి ఆశీర్వదించే ముందు కాలానికి కాలేబులాగా మనల్ని కూడా ఆశీర్వదించి అనేకమైన దీవెనలు మన మీద కుమ్మరించలాగిన కృప చూపించమని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైన యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి కాలేబు యొక్క జీవితాన్ని, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి కాలేబు యొక్క జీవితాన్ని గురించి నేర్చుకోవడానికి నేను ప్రభు మీరు చదువుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. కాలేబు తన జీవితంలో ప్రభు నేను నీ ఎడల యథార్థమైన జీవితం జీవించాడు, విశ్వాస జీవితాన్ని జీవించాడు, నమ్మకత్వంగా జీవించాడు. అలాగే ప్రభు ధైర్యంతో కలిగి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు, అనాయకులను చూసినప్పుడు, నేను ప్రభు బలవంతులైన వారు చూసినప్పుడు కూడా దేవుని కంటే వీరు చిన్నవారు, వీరిని జయించడానికి దేవుడు మాకు శక్తిని ఇస్తాడని గుర్తెరిగి మీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని, మీ మహత్కార్యాలు జ్ఞాపకం చేసుకొని, ఇశ్రాయేలు జనాంగం అంతా ఏడ్చి బొబ్బలు పెడుతున్నా కానీ, ఇశ్రాయేలు జనాంగం అంతా కానీ అంతా కూడా చనిపోతామని వారు భయపడుతున్నప్పుడు కూడా వారిని ధైర్యపరిచి దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పినటువంటి వ్యక్తి కాలేబునైనా. అటువంటి కాలేబు యొక్క జీవితాన్ని ఈ సమయం ముందు మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేశారు తండ్రి. మా జీవితంలో మీరు చూపించిన కృపను బట్టి, చేసిన మేలును బట్టి, గొప్ప కార్యాలు బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ ముందున్నటువంటి చిన్నపాటి శోధనలు, చిన్నపాటి శ్రమలను కూడా ప్రభా మేమునైనా ప్రభు వాటిని అనుసరిస్తూ వాటిని చూసి మేము భయపడకుండా కాలేబులాగా ధైర్యంగా ఉండి నేను ప్రభు విశ్వాసంతో ఉండి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు మా దేవుడని నేను ప్రభు నమ్మకత్వంతో జీవించడానికి నన్ను కృప చూపించండి. అంత నమ్మకమైన వాడే కనుక తన కుటుంబాన్ని దీవించావు. అలాగే ప్రభు తనకున్నటువంటి జీవితంలో ప్రభు ఎబ్రోను స్వాస్థ్యంగా పండుగ కృపనిచ్చావు. కానీ ప్రభు కానానులో అడుగుపెట్టి కానానులో ఉన్నటువంటి శ్రేష్టమైన ఫలాలు అనుభవించడానికి నువ్వు కృపనిచ్చావు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా అటు రీతిగా జ్ఞాపకం చేసుకొని కాలేబు జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకోండి. కాలేబులాగా నీ యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ముందుకు సాగడానికి నైనా కృప చూపించండి. ఏదైనా మా ధైర్యం నీవే తండ్రి, మా శక్తి మా బలము కూడా నీవే తండ్రి. 40 సంవత్సరాల వయసులో ఏదైతే శక్తి ఉందో 85 సంవత్సరాల్లో కూడా కాలేబు అదే శక్తిని కొనసాగించడానికి నైనా మీరు కృప చూపించిన గొప్ప దేవుడవు. ఈ సమయం ముందునైనా అనేక మంది వృద్ధులైనటువంటి నైనా ప్రభు నీ బిడ్డలు ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు తండ్రి. అయినా వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. నైనా 60 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు తండ్రి. వారందరూ జ్ఞాపకం చేసుకోండి. వారికి నేను పూర్వం ఉన్న శక్తిని మరలా ఈ సమయం ముందు మీరు వారికి దయచేయండి ప్రభువా. నేను పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించడానికి, అనుసరించడానికి కృప చూపించండి. కాలేబుకున్నటువంటి శక్తిని, బలాన్ని ప్రభు నీ బిడ్డలకు కూడా దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రభు మీరు తోడుకోండి, సఫలత దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. నైనా వారు నిర్విరామంగా ప్రభు పని చేస్తూ కష్టపడుతుండగా ఆ కష్టాల్లో వారికి చక్కని ప్రభు కష్టార్జితాన్ని వారికి దయచేసి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. కాలేబుని పోలి మేము జీవించడానికి, కాలేబుని అనుసరించి మేము జీవించడానికి, యథార్థమైన జీవితంతో నువ్వు దీవించేటువంటి బ్రతుకులు మేము బ్రతకడానికి కృప చూపించమని, కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించమని, విన్నటువంటి వాక్యాన్ని ప్రభు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.